ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. నువ్వెందుకురా కేక్ కోసం బోకులా వెళ్ళిపోతావు? మెరీ క్రిస్మస్ అని. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతోంది. మన రక్షకుడు వచ్చేసాడు. అయ్య బాబాయ్, మన రక్షకుడు వచ్చేసాడు. మన రక్షకుడు వచ్చేసాడు. మన యుగాంతపు రక్షకుడు వచ్చేసాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇవాళ ఉదయం 8:30 పులివెందులలోని సిఎస్ఐ చర్చ్ కు వెళ్లనున్నారు వైఎస్ జగన్. సిఎస్ఐ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. యేసు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడున్నాడు, పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు. 3 రోజుల పర్యటనలో భాగంగా నేడు ఆయన క్రిస్మస్ సంబరాలు ప్రజలతో కలిసి జరుపుకుంటున్నారు. విన్నారా? మనం ఏ విషయం చెప్పినా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ప్రేయర్ అయినా సరే, మీటింగ్ అయినా సరే, పబ్లిక్ కి నచ్చాలి. ఓకే. అనంతరం 10:30 పులివెందుల నుంచి తాడేపల్లికి పయనమవుతారు వైఎస్ జగన్. మీరును మీ హృదయములను ఆ ప్రభు కొరకు విశాలపరచుకునుడి. ఎందుకురా? మీరు కోరిన కోరికలను ఆ ప్రభువు నెరవేర్చు. ఈ దండాలు పెట్టి పెట్టి అలవాటైపోయి దారిలో లైట్ స్తంభం కనబడినా దానికి కూడా పెట్టేస్తాం దండ. నేనేదో పెద్ద నాయకున్నాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తానో చెప్పలేదు, చెప్పను. ఏటా క్రమం తప్పకుండా ఆయన ఈ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి పులివెందుల వాసులతో ఈ వేడుకల్లో పాల్గొంటారు. అవును, నిజమే. అందుకనే ఆ ప్రభు నిన్నటి వరకు పాప ప్రయాణం చేస్తున్నాను, ఈ రోజు మీకోసం పరమ పవిత్రం చేసి పంపాడు. నేటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే చర్చ్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఆయన. ఎవరికి ఉపయోగం? ఆయనతో పాటుగా వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, నేను తల్లిదండ్రులను ఊరు జనాలను మోసం చేసిన వాడు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. కానీ నేడు నేను పరమ పవిత్రనయ్యాను. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. ముందుగా మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశాన్ని 2 ముక్కలు చేయాలన్న దరిద్రుడు క్రైస్తవుడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతాను. కొయిటే మాటలు ఇక్కడ వేసామనుకో దెబ్బలు తినేస్తా. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్ ఫ్యాక్టర్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజ్. నాలుక గోస్తా అబద్ధం చెప్తే. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలోని మాత్రం రాతనా కొడుకు సింబేడినా కొడుకు వాడు అలి మొండమైన జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు. అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు. లేదు, ఓడికి కూడా తెలియదేమో. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. మరొక్కసారి మెరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఐ లవ్ యూ జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్. ఇప్పుడు గురించి చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే మనం నేర్చుకోదగ్గ పాఠం అయితే ఒకటి ఉంది. దేశ నాశనానికే కదా. ఇవాళ నేను ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్. ఈ డేట్ తీసుకుని నన్ను కూడా ఆహ్వానించారు. క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు ఇంత పెద్ద ఎత్తున. కేకు తినడానికి కక్కుర్తిపడి కేకు తినాలంటే పక్కన బేకరీకి తినండి. నన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును. చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. అయిపోయిందా? మిగిలింది తిని పోతురు కానీ ఎలానే తగలగల. క్రిస్మస్ పండుగ నన్ను పిలిచారు. ఆరు మనసు పొందుడి, మా పార్టీలకు వచ్చేయండి, గొర్రెలా తయారైపో. నేను గొప్పవాడిని చెప్పుకుంటే భగవంతుడు వాడిని తగ్గిస్తాడు. అయితే పాత నిబంధన గ్రంథంలో 3వ ఖండంలో 30వ చాప్టర్లో ఏముందో చెప్పరా?
అరే ఈడనే ఉన్నావా? చూసుకోవాలి నేను అసలు నిన్ను. లేవు లేవు లేవు, నాడు బయట పోదాం నాడు. ఏయ్ బాబు లేవు. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా పండుగనికి? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈడొచ్చేసాడు మళ్ళీ ఎవడ. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఎవర్రా? అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. దేవుడా, ఓ మంచి దేవుడా. ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నా. అరే అంటావుంట్రా, డ్యూ రెస్పెక్ట్, కాల్ తెచ్చి కిందకి. రెడీగుండండిరా. శుభవాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును అని. నిన్న మొన్న కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను. ఎందుకు? అడుగు తింటానిక. భగవద్గీత మీద నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ పెద్దవాడైనప్పుడు చిన్నవాడిలాగా నటించారు. ఇలా మత ప్రచారం చేస్తే 2 ఏళ్ళు బొక్కలే వేస్తారు. క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పాపాలెన్నో చేస్తూనే మహానుభావుడినంటాడు. ఒకళ్ళొకరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండి మీరందరూ చక్కగా భోజనం చేస్తారని ఆశిస్తూ, ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చే ప్రాణం పార్టీ కోసం జగన్ సార్ ఆగండి, ఇక వెళ్ళండి. ఎంత దూరమైన పోరాటం ఈ ప్రాణం ఉన్నంత వరకు జగన్ సార్. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. ఏ జీవితం అన్న కోసం, ఏ జీవితం అన్న కోసం, ఈ కళ్ళు అన్న కోసం, ఈ కళ్ళు అన్న కోసం, ఈ చావు అన్న కోసం, ఈ చావు అన్న కోసం, అన్న చెప్తే నేను హాయిగా చచ్చిపోతా, అన్న చెప్తే నేను హాయిగా చచ్చిపోతా. క్రిస్మస్ కు ఒకరోజు ముందే పాస్టర్లకు గౌరవ వేతనం మొత్తాన్ని చెల్లిస్తామని సెమీ క్రిస్మస్ రోజున హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? 24 సాయంత్రం లోపల మీ అకౌంట్ లో ఈ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని 8418 మంది పాస్టర్లకు గౌరవ వేతనం నిధులు విడుదల చేశారు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. నాగరాజు గారు వేసుకోండి. నాగరాజు గారు చెప్పండి. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా